ఎప్పటి వరకు ఎక్కడికెళ్ళావు? గుడికి వెళ్ళాను నానమ్మా. గుడికి ఎందుకు వెళ్ళావు? చాలా సంతోషంగా ఉందని చెప్పాను కదా అత్తయ్య. ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుడి ఆశీర్వాదం కోసం వెళ్ళాను. ఇంత సంతోషం దేనికమ్మా? నువ్వు నా ఈ నిజం నువ్వు ఇప్పుడే ఆమెకు చెప్పకూడదమ్మా. చెప్పమ్మా. నిన్ను నానమ్మ అని పిలిచే అదృష్టం నాకు కలగడం నాకు చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ప్రసాదం తీసుకున్నానమ్మా. బాబాయ్ ప్రసాదం తీసుకో. తీసుకో బాబాయ్. నన్ను అలా పిలవద్దని నీకు చాలా సార్లు చెప్పాను. బాబాయ్ని బాబాయ్ అని పిలవటం తప్పు కాదు కదా బాబాయ్. నేను నీకు బాబాయిని కాను. నానమ్మ నాకు నానమ్మ అయినప్పుడు నువ్వు నాకు బాబాయ్ అవుతావుగా. ప్రసాదం వద్దనకూడదు. తీసుకో బాబాయ్. ప్రసాదం తీసుకో అత్త. రిలేషన్స్ గురించి చెప్తే నేనేమన్నా ఐస్ క్రీమ్లా కరిగిపోతాను అనుకున్నావా? పాదాలకు నమస్కారాలు, ఇలా ప్రసాదాలు పెట్టడాలు, ముద్దు ముద్దు మాటలు చెప్పడాలు ఇవన్నీ చూసి నేను చెప్పిన మాట మర్చిపోతాను అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోవడానికి 24 గంటలు టైం ఇచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. శక్తి, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఉండు నానమ్మా. బాబాయ్తో నేను మాట్లాడతాను కదా. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళిపోమన్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను బాబాయ్. నిన్ను అత్తని నానమ్మని వదిలి ఎక్కడికి వెళ్తాను బాబాయ్? నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను. నువ్వు నానమ్మ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవని నాకు తెలుసు బాబాయ్. నానమ్మ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు బాబాయ్. నువ్వు ఒక్కరోజు కనిపించకపోతే నానమ్మ ఎంత బాధపడుతుందో నీకు కూడా తెలుసు కదా. నా కోసం నానమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్తేనే భరించలేని వాడివి. నానమ్మ ఏడుస్తే నువ్వు తట్టుకోలేవులే బాబాయ్. నా మీద కోపంతో వెళ్తానన్నా నానమ్మ మీద ప్రేమతో నువ్వు ఎక్కడికి వెళ్ళలే బాబాయ్. కరెక్ట్ గా చెప్పావమ్మా. వాడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేడు. ఇది నన్ను సెంటిమెంట్గా బ్లాక్మెయిల్ చేస్తుంది అనుకోలేదా? ఏంటమ్మా ఈ రోజు నన్ను అలా కొత్తగా ఎందుకు చూస్తున్నావు? నువ్వు నా నానమ్మవు కాబట్టి, నా సొంతమైన నానమ్మవు కాబట్టి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.